విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు కూపి లాగుతున్నారు. విశాఖలో జరిగిన హనీ ట్రాప్ మూలాలు హైదరాబాద్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. జాయ్ జామియా సోషల్ మీడియా ఖాతాలపైన నిఘా పెట్టిన పోలీసులు కేటుగాళ్లు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వల వేస్తున్నట్లు గుర్తించారు. యువకులు కనీసం అవతల వ్యక్తి ఎవరనేది కూడా చూడకుండా మెసేజ్లు చేస్తున్నారు. దీంతో ఈజీగా కేటుగాళ్ల వలలో పడుతున్నారు యువకులు. హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డ యువకులను బ్లాక్ మెయిల్ చేసి లక్షలు కాజేస్తున్నారు. జాయ్ జామియా నగదు లావాదేవీలపైన సైతం ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇప్పటికే ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే జామియా బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని పోలీసులు తెలిపారు. విశాఖ హనీ ట్రాప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో పోలీసులే షాక్ అయ్యే వాస్తవాలు బయటపడుతున్నాయి. విశాఖలోని షీలానగర్ కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీఓస్ కాలనీకి చెందిన జాయ్ జామియా పరిచయం చేసుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలనని పెళ్లి చేసుకుంటానని అడగ్గా అతని తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తర్వాత అమెరికాలో ఉంటున్న బాధిత యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఎయిర్పోర్ట్ నుంచే యువకుడిని మురళీనగర్లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్లు డ్రింక్లు ఇచ్చి మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసి ఉన్నట్లు ఫోటోలను తీయించింది. వాటితో ఆ యువకుడిని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో కంగారు పడిన యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానని చెప్పినా కూడా వినిపించుకోకుండా జేమియా తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది. ఇటీవల భీమిల్లోని ఒక హోటల్లో బలవంతంగా నిశ్చితార్థం సైతం చేయించుకుంది. నిశ్చితార్థ సమయంలో యువకుడితో దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయించింది. యువకుని ఫోన్ బ్లాక్ చేసి నిశ్చితార్థం శారీరకంగా కలిసి ఉన్న ఫోటోలు చూపించి మురళీనగర్లోని తన ఇంట్లో మళ్లీ బంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలతో పోలీస్ కేసులు పెట్టించి అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరిస్తూ అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసింది. ఓసారి ఆమె ఇంటి నుంచి యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించగా తన సహచరులతో కలిసి యువకుడిని కత్తితో చంపడానికి ప్రయత్నించింది. ఆమె సహచరులు సైతం జామియాను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని బెదిరించేవారు. ఎట్టకేలకు కిలాడి లేడీ జామియా నుంచి తప్పించుకున్న యువకుడు భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. యువకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మురళీనగర్లో జేమీమాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి ల్యాప్టాప్, ట్యాబ్, 3 సెల్ ఫోన్లు, ఓ కారును సీజ్ చేశారు. జమియాకు ఓ ముఠా శిక్షణ ఇచ్చిందని, అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, అందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని విశాఖ సిపి బాగ్షి తెలిపారు. ట్రాప్ కేసు చాలా ఇంట్రెస్టింగ్ కేసు. ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్కి వచ్చేస్తారు. అప్పుడు కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ అమ్మాయితో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు, ఎన్ని జీవితాలు నాశనం చేశారు, ఇంకా చేయబోతున్నారు, ప్లాన్ చేశారు, ఇదంతా బయట వస్తుంది.